ఇది గోల్డెన్ హైట్స్ దూస్కల్ హైవే నుంచి 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఆల్రెడీ 5.5 acres ఫస్ట్ ఫేజ్ ఆల్రెడీ 100% సేల్స్ అయిపోయినాయి, డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు దీంట్లోనే సెకండ్ ఫేజ్ వచ్చింది. ఇది 3 ఎకరాల 4 గుంటలు. ఓకేనా, ఇది మనం హెచ్ఎండికి వెళ్తున్నాం. హెచ్ఎండి అండ్ రేరా అప్రూవల్ తీసుకుంటాం. 150 స్క్వేర్ యార్డ్స్ మినిమం సైజెస్ ఉన్నాయి. దీంట్లో ఎక్కువ ప్లాట్లు 150లే ఉన్నాయి. సో మొత్తంలో దీనిలో 49 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. ఎంత తొందరగా సేల్ చేసుకుంటే అంత మంచిది. రేటు అది 18,800 ఉండే అప్పుడు, ఇది 20,800. ఓకేనా, 20,800. మనకి ఏదైతే ఈ వెంచర్ తర్వాత దూస్కల్ విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ పరిధిలోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. దూస్కల్ తర్వాత 5 కిలోమీటర్స్ కి, అంటే ఈ ప్రాజెక్ట్ నుంచి 5 కిలోమీటర్స్ కి మేకగూడ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ 5 కిలోమీటర్లు అవుతుంది. ఓకేనా, 5 కిలోమీటర్లకు ముందే మనం ఉంటాం. హైవే నుంచి వెళ్తుంటే 1.5 కిలోమీటర్ మన ప్రాజెక్ట్ తర్వాత 5 కిలోమీటర్లకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్. అందులో నాటకా ఫామ్ దీంట్లో యూ షేప్ లో వస్తుంది రూట్. ఇది దూస్కల్ నుంచి ఇలా వచ్చేసి ఇలా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ నుంచి జేపీ దర్గా నుంచి మళ్ళీ హైవేకి వస్తాం. యూ షేప్ లో ఉంటాయి. సో ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఈ ఏరియాలో ఉంటాయి, యూ షేప్ లో ఉంటాయి. ప్రొకర్నా గ్రానైట్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇందాక మనం ఎంఎస్ఎన్ ఉంది, పిఎన్జే ఉంది, ఇవన్నీ చెప్తాం కదా మనం. ఏషియన్ పెయింట్స్ ఉంది, హల్దీరామ్స్ ఉంది అని చెప్తాం కదా, అవన్నీ ఇక్కడనే మనం మీటింగ్ యూ షేప్ లోనే ఉన్నాయి. సో అన్ని మల్టీనేషనల్ కంపెనీస్ కి దగ్గరగా ఉన్నాయి. అండ్ ఈ మన వెంచర్ వేయకముందు ముందున్న ఆ ఫైర్ వర్క్ షాప్ కూడా లేదు, ఆ బిల్డింగ్ కూడా లేదు. మనం దారిలో వస్తుంటే బిల్డింగ్ ఉంటుంది. అవన్నీ మన వెంచర్ వేసిన తర్వాతనే అయినాయి. అంటే త్వరలో ఇల్లులు కట్టుకునే అవకాశం ఉన్న ప్రాజెక్ట్ ఇది. చాలా ఫాస్ట్ గా విలేజ్ కనిపించేది అదే సార్.